వెళ్తే ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుతున్న ఒక వెర్షన్. ఇప్పుడు అంబటి గారి అంశంలో రెండవ కోణం వెలుగులోకి వస్తుంది. అదేంటయ్యా అంటే అంబటి రాంబాబు గారికి మరో షాక్. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఏంటి? బ్రేకింగ్ న్యూస్. అంబటి గారు ఇదిగో వచ్చేసారు. అంబటిని వెంటాడుతున్న వరుస కేసులు, ఆయన వరుస కేసులు వెంటాడుతున్నాయి. అది అందరికీ తెలిసిన అంశమే. రాంబాబు విడుదలపై వీడని ఉత్కంఠ. అంబటి రాంబాబు విడుదల అని చెప్పి అక్కడ సంబరాలు జరుపుకుంటుంటే ఇక్కడ వీడని ఉత్కంఠ. ఎందుకు ఉత్కంఠ అంటే దీనికి ఇప్పుడు ప్రధాన భూమిక, ప్రధాన కారణం పోషిస్తున్న జనసేన అని. ఇది బిగ్ ట్విస్ట్ అంబటి రాంబాబు విడుదలకు. అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ సిద్ధమైపోయింది అని. ఏ క్షణాన్నైనా సరే మళ్ళీ పీటీ వారెంట్ రంగంలోకి రాబోతుంది. ఆయన మళ్ళీ అదుపులోకి తీసుకుంటారా, మళ్ళీ రిమాండ్ విధిస్తారా? చాలా 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 ఇంట్రెస్టింగ్గా మారుతున్న సెంట్రల్ జైల్లోని, ఆ పరిసర ప్రాంతాల్లోని, గుంటూరు ప్రాంతాల్లోని మారుతున్న రాజకీయ పరిణామాలు. జైలు బెయిల్ అయితే వచ్చింది, జైలు అయితే పోవట్లేదు. ఇది కదా ట్విస్ట్ ఇక్కడ. సో దీనికి సంబంధించి ఏంటంటే 2023లో సత్తెన్నపల్లి సంక్రాంతి సంబరాల్లో ఈయన కేసు పడింది. దానికి పీటీ వారెంట్ ఇస్తున్నారండి. ఇప్పుడు 2023 సంక్రాంతి, 2024 సంక్రాంతి అయిపోయింది, 2025 సంక్రాంతి అయిపోయింది, 2026 సంక్రాంతి అయిపోతున్నది. మొన్నే కదా అయింది. సో ఇప్పుడు మళ్ళీ పీటీ వారెంట్. ఇందులో ఏమవుతుంది? ఎందుకు ఇచ్చింది అసలు ఈ పీటీ వారెంటు? పెన్షన్ లబ్ధిదారుల నుంచి 200 మినహాయించుకుని లక్కీ డ్రా టిక్కెట్లు ఇచ్చిన కేసులో ఇప్పుడు పీటీ వారెంట్ ఇస్తున్నారు. అప్పుడు ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. 200 రూపాయలది ఏదో ఆ లక్కీ డ్రాలోదే అదేదో ఉంచుకున్నారు అని పెన్షన్దారులది. అయితే అంబటిని కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు రేపు అంబటి రాంబాబు గారిని కోర్టులో హాజరుపరచున్నారటండి. ఆయన మరి కాసేపట్లో విడుదలవుతారంటే ఇక్కడ చూడండి ఎలా తిరుగుతుంటుంది అంటే ఎప్పుడు ఏ రకం నుంచి ఎక్కడి నుంచి ఎవరు వచ్చి ఏ రకంగా పడతారో అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. ఊహించని పరిణామాలు. ఓ పక్క గుంటూరులో సెలబ్రేషన్లు అవుతున్నాయి. మౌనిక గారు వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు, క్రాకర్స్ వేస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే రేపు మళ్ళీ పీటీ వారెంట్ అని చెప్పి జరుగుతున్న ప్రచారం. మరి ఇదేమి ట్విస్టో, చాలా ఊహించింది ఇది. సరే, గత ప్రభుత్వ హయాంలోనే అంబటిపై ఈ కేసు నమోదైందట. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ప్రధానంగా ఆయన మీద ఉన్న ఆరోపణలు. దాని మీద ఇప్పుడు మళ్ళీ రేపు విచారించబోతున్నారట, పీటీ వారెంట్ ఇస్తున్నారట. ఇది ఎవరిచ్చారండి? జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు కంప్లైంట్. ఇది అసలు ట్విస్ట్. జనసేన ప్రధాన భూమిక పోషించింది. ఎవరు? గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ గాదే వెంకటేశ్వరరావు గారు. మన రెగ్యులర్గా డిబేట్లకు అది వస్తుంటారు కదా, ఆయన వేసిన కేసు, ఆయన ఇచ్చిన కంప్లైంట్. ఇప్పుడు అది మళ్ళీ రాంబాబుకి బిగుసుకోనుంది. మళ్ళీ రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉంది. సరే, జడ్జిలు ఏం నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. ఇక కోర్టుకు తీసుకురానున్న సత్తెనపల్లి పట్టణ పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన జైల్లో విడుదలైపోతారని ఒక పక్క సంబరాలు చేసుకుంటున్నారు. రాజమండ్రిలో ఆ సామాజిక వర్గాల్లో అవనియండి, రాంబాబు గారు మిత్రులు అవనియండి, రాంబాబు గారు బంధువులు అవనియండి, రాంబాబు గారు ఫ్యాన్స్ అవనియండి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు అవనియండి, వీళ్ళందరూ రాజమండ్రి సెంట్రల్ జైలుకి క్యూ కడుతున్నారు. రేపు ఆయన వచ్చిన వెంటనే ఆయనకి వెల్కమ్ పలుకుతాము, సాలుబాలు కప్పుతాము, దండలేస్తాము, క్రాకర్స్ పేరుద్దాము, బాజా భజంత్రీలతో తీసుకువద్దాము అని చెప్పి వీళ్ళు వెళ్తుంటే సత్తెనపల్లి పోలీసులు వీళ్ళకంటే ముందు వెళ్ళి అక్కడ గేటు దగ్గర కాశారట, కాస్తున్నారు అని. మరి ఇది చూడండి, చాలా కీలకంగా మారనుంది ఇది. మరి ఏమవుతుందో తెలియదు. మళ్ళీ రిమాండ్ ఇస్తే పరిస్థితి ఏంటి? మళ్ళీ దానికి ఎప్పుడు బెయిల్ వస్తుంది? సరే, అక్కడితో ఊరుకుంటారంటే మళ్ళీ ఇంకోటి ఏమైనా ఉన్నదా? ఈరోజు 23ది వేశారు, మళ్ళీ నెక్స్ట్ ఏమైపోతున్నది. ఇక అంబటి రిలీజ్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్, ఇది వస్తున్న టాకు. పీటీ వారెంట్ ఇచ్చిన మున్సిపల్ సివిల్ కోర్టు ఆల్రెడీ పీటీ వారెంట్ ఇచ్చేసిందట. కోర్టు తీర్పుతో విడుదల అవ్వకుండానే మళ్ళీ జైలుకు వెళ్తారనే ప్రచారం. అయ్యో అంబటి అంటున్నారు అని. అంతే కదా, ఆయనకి ఏదో వచ్చిందని చెప్పి ఆయన ట్వీట్లు పెట్టించి వీళ్ళు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుని క్రాకర్స్ కాల్చుకుని వీళ్ళు ఎంత ఆనందంగా ఉంటే 2 కేసుల్లోని బెయిల్ వచ్చేస్తే మళ్ళీ 3వ ఆయన్ని ముట్టడిస్తున్నది అంటే మరికి ఏం చెప్పాలి? కోర్టు తీర్పుతో
విడుదలవ్వకుండానే మళ్ళీ జైలుకు వెళ్తారనే ప్రచారం. వైసీపీ శ్రేణులు అంబటి అనుచరుల్లో మినిట్ టు మినిట్ టెన్షన్. ఈ రాత్రంతా కూడా ఇదే టెన్షన్ ఉంటుంది. మినిట్ టు మినిట్ టెన్షన్. ఇదేంటి వస్తాడనుకుంటే మళ్ళీ ఈ మిలికి పెట్టారు. ఇప్పుడు ఆ కోర్టు ఏం చెప్తుంది, మళ్ళీ రిమాండ్కి ఇస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ జైలుకి వెళ్ళాలి అంటే గుంటూరు రాజమండ్రి ఇంకా అలా తిరగడమే పనిగా ఉంటుందా? లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ బయలు తెప్పించుకుని మళ్ళీ ఇంకోటి వచ్చి ఉండే అవకాశం ఉండదు కదా. 36 కేసులట. ఎవరు ఎక్కడి నుంచి ఏ రకంగా వేస్తున్నారో తెలియట్లేదు, గజిబిజి చేసేస్తున్నారట. సో అంబటి గారి పరిస్థితి, ఆవిడ ఇందాక కూడా పాపం మౌనిక గారు చాలా బాధగా మాట్లాడింది. ఆవిడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చారు, ఆయనే చూసుకుంటున్నారని. దేవుడి మీద కూడా అపారమైన నమ్మకంతో ఆవిడ మాట్లాడారు. సరే, దీనికి దేవుళ్ళు ఏం చేస్తారు? ఆ రోజు గుడికెళ్ళి వచ్చినట్టు నేను అరెస్ట్ చేయారంటే అది దేవుడు చేసింది, ఇంకోటి చేసింది కదా. ఓకే, భక్తి ఉండడం మంచిదండి, ఎవరి విశ్వాసాలు అలవి. దేవుడి గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చేశారంటే భగవంతుడు దయ అంటారు, అది అందులో ఏం తప్పులేదు. కానీ ఇప్పుడు ఈ అంశం ఎటువైపు వెళ్తుంది? మరి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఈయనైతే రిమాండ్ ఖైదీగా ఉన్నారు, కానీ రేపు విడుదల కాబోతున్నారు. ఇది కదా ఇప్పుడు వరకు ఉన్న బ్రేకింగ్ న్యూస్. రేపు ఈ విడుదల కాకముందే మరొక పీటీ వారెంట్ తోటి పోలీసులు అక్కడికి వెళ్ళి రెడీగా ఉన్నారట. ఐఎమ్ రెడీ అని. ఇక్కడికి సత్తెనపల్లి తీసుకొస్తారు. సత్తెనపల్లి తీసుకొచ్చి మున్సిపల్ కోర్టుకి తీసుకెళ్తారట. మరి అక్కడ జడ్జి ఏం చెప్తారు? సంక్రాంతి సంబరాల్లో కోట్ల రూపాయల అవినీతి, లక్షల్లో కూడా వీళ్ళు చెప్పట్లేదు, కోట్ల రూపాయల్లో అవినీతి జరిగింది అని చెప్పి గాది వెంకటేశ్వరరావు జనసేన పార్టీ గుంటూరు జిల్లా ఇన్ఛార్జే దీని మీద కేసేస్తే మరి ఇది ఎటువైపు వెళ్తుంది? దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? మళ్ళీ అంబటి జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటి? ఇది ఏంటి, కావాలని కక్షపూరితంగా చేస్తున్నారా? లేకపోతే ఇప్పుడు వరకు కూడా ఆయన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా శిక్షలు పడే విధంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందా? అయ్యో అంబటి అంటున్నారు ఆయన ఫ్యాన్స్. పర్యవసానాలు చూద్దాం. ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.